శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తెలుగులో గోచార ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా వివరిస్తున్నాను. అలాగే తులారాశి వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా అన్ని రాశులకి చూసుకోండి. అన్నిటికీ ఉపయోగకరమైన ఈ రాశి ఫలాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను. మేషరాశి వారికి ఈరోజు శ్రావణ మాసములో ధనలాభం అనేది కలిసి వస్తుంది. అధికారం అనేది కైవసం చేసుకుంటారు. ఉద్యోగాల్లో పదవిని అలంకరించే రోజుగా వస్తుంది. మనసు ప్రశాంతతగా ఉంటుంది. కుటుంబంలో నూతన ఉత్సాహంతో ఉంటారు. గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు ఉంటాయి. అలాగే శుభ కార్యక్రమాలకి చాలా ఈరోజు సంతోషంగా చేయడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల అనుభవజ్ఞులైన ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. అతిథులు సంతోషకరమైన క్షణాన్ని తెస్తారు. శారీరక ఆరోగ్యం అవగాహన కల్పించడం జరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు బాధ్యతారహితంగా చేయాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అందువల్ల మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఆందోళనకరమైన విషయాల్లో మీరు బయటపడగలుగుతారు. అప్పులు బాధలు తీరిపోతాయి. ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగాల్లో చేరుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఆరోగ్య విషయాల్లో నలత ఉన్నవారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు తేరుకునే అవకాశం ఉంటుంది. క్రీడా రంగంలో అభివృద్ధి అనిపిస్తుంది. వ్యాపార రంగంలో కలిసి వస్తాయి. అలాగే అనుకూలమైన కొన్ని విషయాల్లో ఆలస్యమైన మళ్ళీ అది శుభవార్తగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఇది వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అలాగే ఈరోజు మిథున రాశి వారు వీళ్ళకి ఈరోజు అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ములతో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో చాలా ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు చేసుకోగలుగుతారు. చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా పట్టుదలతో చేసుకునే అవకాశం ఉండిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. ధన ఆకర్షణ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందగలుగుతారు. కొన్ని విషయాల్లో ఆలస్యమైన ఆదాయాన్ని మళ్ళీ లభిస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలు మీరు తీరుస్తారు. విద్యార్థులు చదువులు శ్రద్ధగా ఉండాలి. అలాగే దంత సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. ఒక మాయ మాటలు చెప్పి మనల్ని మోసగించే వారిని జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో అమ్మకాల విషయాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం మెరుగైన ఫలితం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అలాగే కర్కట రాశి వారు ఈరోజు కర్తవ్యంతో కుటుంబాన్ని ముందుకు తీసుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా చిరునవ్వుతో అలంకరిస్తూ ఉంటారు. మీరు కోరికున్న కోరికలు ఈరోజు సర్వంగా జరుగుతుంది. మీ కుటుంబంలో శుభవార్త అనేది కలుగుతుంది. కుటుంబంలో వివాహ వేడుకలు ప్రారంభమైపోయినాయి. మనసులో కొత్త ఆలోచనలు మెరుగుపడతాయి. కొన్ని ఊహించిన ఖర్చులు వచ్చిపోతూ ఉంటాయి. పనుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. విభిన్నమైన వ్యక్తులతో పరిచయాల ద్వారా మీ మనసులో మార్పు వస్తుంది. ఇతరుల అభిప్రాయాల గురించి నిజం తెలుసుకొని నిర్ణయాలు తెలుసుకోండి. సాహిత్య పనుల్లో పాల్గొని వారి కొత్త అవకాశాలు లభిస్తాయి. అంటే కర్కట రాశి వాళ్ళు కూడా చాలా మెరుగైన ఫలితం ఈరోజు. అలాగే సింహరాశి వారికి ప్రత్యేకించి నేను చెప్పడం ఏమంటే ఈరోజు భార్యాభర్తల్లో గొడవలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాట విలువని కాపాడుకునేదానికి సాయశక్తులుగా ప్రయత్నిస్తుంటారు. ధనానికి సంబంధించిన విషయాల్లో నష్టపోకుండా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల యొక్క సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు మీరు విలాసవంతమైన వస్తువులు కొనడం ఆనందిస్తారు. ఇతరుల అభిప్రాయాలు గౌరవిస్తారు. అలాగే ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులతో కలుస్తారు. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు మీకు సుష్టత వస్తుంది. పనికి సంబంధించిన రహస్యాలు పంచుకోవడం మంచిది. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో లాభకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారు వీళ్ళకి వ్యయాధిపతిలో చంద్రుడు ఉండడం వల్ల వీళ్ళకు మనసు కారకుడు యొక్క శరీరంలో ఆరోగ్య పరిస్థితులని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బంధువుల్లో విరోధం రాకుండా చూసుకోవాలి. అలాగే మన తోటి స్నేహితులలో ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి. వ్యాపార రంగంలో నష్టాన్ని ఇబ్బందులని గమనించి దాన్ని పూర్తి చూసుకోవాలి. అలాగే ఈరోజు మీకు దాచుకున్న కొన్ని విషయాలలో అధిగమిస్తారు. సంగీతం సంబంధించిన రంగాల్లో లాభాలు ఉంటాయి. అప్పులు తీర్చడానికి మీకు సలహాలు లభిస్తాయి. మీ మనస్సులో
కొత్త రకమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అనుభవం ఆధారంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యాపారాలు ఒప్పందాలు గురించి జాగ్రత్తగా తీసుకోండి. మీ మీ మేనమామతో విభేదాలు ఉండకుండా చూసుకోవాలి. ఖర్చులుగా ఈరోజు నిండిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారు, చాలా రోజులుగా తులారాశి వారికి సంపూర్ణమైన బలం, అధికారం, ధనం ఈరోజు కలిసి వచ్చినందని ఖచ్చితంగా చెప్పవచ్చు. విద్య, ఉద్యోగ లాభాలు అధికంగా ఉంటుంది. వ్యాపార రంగం బాగా జరుగుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో అనుకూలం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వ విషయాల్లో జాప్యాలు తొలగిపోతాయి. కొన్ని విషయాలు స్పష్టమైన ఫలితాలు లభిస్తాయి. ఆశించిన సహాయం కొంత ప్రయోజనం ఉంటుంది. తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. అంటే చాలా వరకు ధన సంపాదన విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి, జాగ్రత్తగా అడుగులు వేయాలి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి అన్ని గ్రహాలు ఇప్పుడు చాలా సానుకూలంగా ఉంది. కానీ మనసులో కోరికలు విషయాల్లో చాలా విరుద్ధంగా ఉంటుంది. అనుకున్న పనులు కొంచెం నిరాశ కలిగిస్తూ ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వ సంబంధం పనుల్లో జాప్యం జరుగుతుంది. మీ ప్రతిభను ప్రదర్శించే ప్రశంసలు అందుకుంటారు. ఉన్నత స్థాయి అధికారులు వ్యవహరించేటప్పుడు నిడాంబరంగా ఉండండి. మనసుకు కొత్త శోధనలు తలెత్తుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల పురోగతి మార్గం శుభంగా ఉంటుంది. విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. అంటే బాగా అనుకూలంగా ఉంది ఈరోజు ఈ రాశి వారికి. అలాగే ధనుసు రాశి వారు, భాగ్యస్థానంలో అప్పులు వాళ్ళు మానసికంగా ఒత్తిడి ఇవ్వచ్చు. అందువల్ల మీరు అప్పులు తీర్చుకునేదానికి ఈరోజు చాలా అధిక శ్రమ పడుతుంటారు. గతంలో చేసిన అప్పులను తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో విజయం పొందుతారు. ఆరోగ్య విషయంలో మెరుగుపడతారు. కుటుంబంలో కలతలు తొలగిపోతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఇరుగు పొరుగు పట్ల శ్రద్ధగా వహించండి. వ్యర్థమైన సంభాషణ దూరంగా ఉండండి. సులభంగా పూర్తి చేయాల్సిన పనుల్లో ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా చిన్నగా చేయండి. చిన్న చిన్న పుకార్లు తలెత్తినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపార రంగంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే మకర రాశి, ఈరోజు మకర రాశి వారికి అష్టమాధిపతి స్థానములో ఉండడం వల్ల చంద్రాష్టమ దోషం వచ్చింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల్లో అత్యధికంగా జాగ్రత్తగా ఉండాలి. విమర్శనలను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల ఐక్యతని పెంచండి. వ్యాపార పనుల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. పోటీ పరీక్షలు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వ్యక్తిగత విషయాలు జాప్యాలు తొలగిపోతాయి. అధికార పనుల్లో రాణించగలుగుతారు. స్నేహితుల నుండి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి గ్రహాలలో అధికారకంగా ఆరోగ్యం, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆవేశపూర్వమైన నిర్ణయాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మనసును చాలా తేజస్వంతంగా పెట్టుకోవాలి. దైవ అనుగ్రహ పూజల్లో మీరు పాల్గొనాలి. శివ ఆరాధన ప్రత్యేకంగా తీసుకోవడం మంచిది. కుంభరాశికి ఎందుకురా అంటే 7.5 శని ప్రభావం అధికంగా ఉంది. అలాగే గ్రహాల రీతిగా కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళు. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వ విషయాల్లో, కాంట్రాక్ట్ పనుల్లో ప్రయోజనాలు చూసి బలంగా ఉంటాయి. అలసట తొలగిపోతాయి. పై అధికారుల నుండి మీకు సహకారం లభిస్తుంది. మీరు తీసుకునే వస్తువుల గురించి జాగ్రత్త వహించి కుటుంబ సమస్యల గురించి మీరు అవగాహన పెంచుకోవాలి. మీ వద్దకు వచ్చిన వారి అవసరాలు తీరుస్తారు. జాగ్రత్తగా ఈరోజు ఉండాలి. అంటే చూడండి, జాగ్రత్తగా కూడా ఉండాలంట. అలాగే ఈరోజు మీనరాశికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వినోదం పట్ల వ్యక్తిగత ఆసక్తి పెరుగుతుంది. ఇంద్రియ కార్యకలాపాల వల్ల ఖర్చులు తలెత్తుతాయి. రుణ సమస్యలు అదుపులో వస్తాయి. పెద్దల సలహాలు మీ మనసును మార్చేస్తుంది. కొన్ని కోరుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీనరాశి వారికి అదృష్టం